నమస్తే. నేను మీ ఘంటా మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావం. ఊత ఉంటేనే లత, ఊత ఉంటేనే లత, జత ఉంటేనే కథ. ఈ చిరు కవిత అంతరార్థాన్ని, సందేశాన్ని మనం తెలుసుకుందామా? ఏదైనా చేయూతనివ్వడం, వెనక నేనున్నాను అని చెప్పడం ప్రధానం. ఎవరైనా ఎదగాలంటే, అది మొక్క ఎదగాలంటే, ఆ తీగ ఎదగాలంటే ఊత ఎంత అవసరమో, ఒక కర్ర సాయము, ఒక గోడ సాయము, ఒక చేర్పు, ఏదో ఒక సహాయం అవసరం. అప్పుడే ఆ మొక్క ఇంతింత ఈ వటుడింత అన్నట్టుగా ఎదగగలుగుతుంది. ఒక ఏఎస్ రావు పేరు వినే ఉంటారు. ఈరోజు ECIL అని హైదరాబాదులో ఒక ప్రముఖ, ఒక పెద్ద పట్టణంగా విస్తరించింది. హైదరాబాద్, సికింద్రాబాదు ప్రాంతంలో ఆ ECIL వ్యవస్థాపకులు ఎవరు తెలుసా? ఏఎస్ రావు గారు. అతను ఎంత కష్టపడి పైకి వచ్చాడు. నిజానికి ఏఎస్ రావు గారు, అతనికి ఒక టాటా అనే వ్యక్తి ఊత ఇవ్వకపోతే, చేయూతనివ్వకపోతే, అతను విదేశాలకు వెళ్ళి చదవకపోతే ఈరోజు ఇంత గొప్పవాడు అయ్యేవాడో కాదో మనకు తెలియదు. కాబట్టి ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ఊత అనేది చాలా అవసరం. అట్లాగే జత ఉంటేనే కథ. అంటే జత ఒక అన్యోన్యమైనటువంటి బంధం. అది స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒక జత ఉండాలి. ఆ జత ఎలా ఉండాలి? అన్యోన్యంగా, అరమరికలు లేకుండా, ఆత్మీయంగా ఉండగలిగినప్పుడు, ఒకరి మనసును ఇంకొకరు తెలుసుకోగలిగినప్పుడు, ఆ జత ఉన్నప్పుడు ఆ కథ కంచికి వెళ్ళదు. అది చిరస్థాయిగా ఉండిపోతుంది, స్ఫూర్తిగా నిలిచిపోతుంది. ధన్యవాదాలు.